మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు కొరుట్ల పట్టణంలో ప్రెస్ క్లబ్ మరియు రేణి హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. గత 10 రోజుల నుంచి తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తూ ఉంది. వాతావరణం మార్పు వలన ప్రజలందరూ కూడా జ్వరాలు రావడం నార్మల్గా ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఈ వాతావరణ మార్పు వలన ఫ్లూ జ్వరాలు కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఇవన్నీ కామన్గా రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గత వారం రోజుల నుంచి అవుట్ పేషెంట్స్ ఇక్కడ కొరుట్ల పట్టణంలో హాస్పిటల్స్లో విపరీతంగా ఓపీ పెరగడం జరిగింది. మరి అది దృష్టిలో పెట్టుకొని కొరుట్ల పట్టణంలో డాక్టర్స్ అందరూ ప్రెస్ క్లబ్ రేణి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక మంచి ఆలోచనతోటి ఇలా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. చాలామంది పేషెంట్స్ అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా వీటికి వస్తూ ముఖ్యంగా ఈవెన్ ఈసీజీ లాంటివి, టీఎంటీ లాంటి బ్లడ్ టెస్టులు, షుగర్ టెస్టులు, బీపీలు ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నాను. దాని ద్వారా ఆ రిజల్ట్స్ ద్వారా ఇక్కడ ఉచితంగా కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా చక్కటి కార్యక్రమం. మరి ప్రెస్ క్లబ్ అండ్ రేణి హాస్పిటల్స్ వారు నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా డాక్టర్స్ అందరూ, యువ డాక్టర్స్, రేణి హాస్పిటల్ ఇక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కొనుక్కోబడ్డారు. మంచి యంగ్ డాక్టర్స్ తోటి పెద్ద హాస్పిటల్ నిర్వహించి ఉన్నది. ఇక్కడ ఇంతకుముందు ఎక్విప్మెంట్స్ లేక మన వాళ్ళందరూ కూడా దగ్గరున్న ప్రాంతాలకు వెళ్ళేవారు. జగిత్యాల అంటే అది నిజామాబాద్ కానీ కరీంనగర్. ఇవాళ ఎమర్జెన్సీ క్రిటికల్ కేసెస్ కూడా ఇలా రేణి హాస్పిటల్లో తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి రేణి హాస్పిటల్స్ వారికి సహకరిస్తున్న డాక్టర్లందరికీ కూడా, పట్టణ హాస్పిటల్ డాక్టర్లందరికీ కూడా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ నిర్వహిస్తూ ఉన్నారు ప్రెస్ క్లబ్లో డాక్టర్స్ అందరూ. వారికి కూడా ప్రత్యేకంగా ఈ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫ్రీ మెడికల్ క్యాంప్కి ఇచ్చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నరసింహరావు గారికి, మరి ప్రముఖ డాక్టర్లందరికీ, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారాలు. మరి ఎంతో మంచి ఉద్దేశంతో ఈ వర్షాకాలం సమయంలో మరి ప్రైవేట్ డాక్టర్స్ దగ్గర ఓపీలు పెరిగిపోతున్నాయి. భరించలేని పేషెంట్స్, భరించే శక్తి లేని పేషెంట్స్ అంతా కూడా మరి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆలోచించి మంచి ఉద్దేశంతో క్యాంప్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు, పెద్దలు మరి డాక్టర్స్కి సహకరించాలి, డాక్టర్స్ని కాపాడుకోవడం, నర్సింగ్ హోమ్స్ని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పిండ్రు. మరి మేము చేసే సేవని, మేము చేసే ట్రీట్మెంట్ని అప్రిషియేట్ చేసినందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి నరసింహరావు గారి కూతుర్లు ఇద్దరు డాక్టర్స్ అయి ఉంటుండగా వాళ్ళ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి చూసిన ఆయన డాక్టర్స్ అందరికీ సపోర్ట్గా నిలుద్దామని పిలిపించిండ్రు. ఆ పిలుపుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము. మరి ఇంకా ఎంకరేజ్మెంట్ అయింది మాకు. ఇట్లాంటి క్యాంప్స్ వారానికి ఒకటి పెట్టినా, 1 గంట 2 గంటలు వచ్చి, ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు కొరుట్లలో పెట్టినా 1 గంట 2 గంటలు 3 గంటలు మా శాయశక్తిలో వచ్చి ఫ్రీగా అన్ని టెస్టులు చేసి అన్ని రకాల మందులు ఇచ్చి మంచిగా సమయాన్ని కేటాయించి సోషల్ సర్వీసెస్ ఇంకా చేయడానికి మాకు ఇవాళ ఎంకరేజ్ చేసిండ్రు. ఆయన మాటలు మాకు స్ఫూర్తినిచ్చినాయి. ఇంకా ప్రెస్ వారి నుంచి, పొలిటీషియన్స్ నుంచి, పబ్లిక్ నుంచి, పోలీస్ నుంచి మేము ఇటువంటి సహకారాన్ని కోరుకుంటున్నాం. మేము సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాము. మీ దగ్గర నుంచి కూడా మేము ఇటువంటి సహాయ సహకారాలని మేము ఆశిస్తున్నాం. కలిసికట్టుగా పనిచేసుకోవాలని మేము ఆశిస్తున్నాము, ఆకాంక్షిస్తున్నాము. ఈరోజు క్యాంప్ చేసిన పేషెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. జ్వరాలు రావడం అనేది కామన్. ఇలాంటి జ్వరాలని ప్రజలు చిన్న జ్వరాలు అని చెప్పి నెగ్లెక్ట్ చేయకూడదు. 1-2 రోజులు చూడాలి.
తగ్గట్లేదు అంటే తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి, కావాల్సిన పరీక్షలు చేసుకోవాలి, కావాల్సిన పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా కాకుండా నెగ్లెక్ట్ చేసి సీరియస్ అయ్యాక బాధపడకూడదు. సో ముందు జాగ్రత్తగానే 1-2 రోజులు చూడవచ్చు, అంతకన్నా ఎక్కువ చూడకూడదు. అలాగే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి, దోమలు లేకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో జ్వరాలు రావడానికి ముఖ్యమైన కారణం పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, దోమలు. వాటిని అరికట్టుకుంటే కనుక జ్వరాలు రాకుండా చూసుకోవచ్చు.